వెంకటేష్ సినిమా సంక్రాంతి కోసం సినిమా చూశాను, ఇప్పుడే వస్తున్నాను చూసి. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలు ముఖ్యంగా ఏంటంటే ఇది మన తెలుగు సినిమా కాబట్టి ఈ సినిమా ఏంటంటే చూస్తుంటే తెలుగుదనం ఊడిపడటే ఉంది. పైగా సినిమా తీసిన మొత్తం ఎక్కడెక్కడ మన తెలుగు స్టేట్లోనే తీసారు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఏంటంటే స్టోరీ ఏంటంటే ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా. భార్య భర్తలో పెళ్లికి ముందు వెంకటేష్ గారు ఒక హీరోయిన్ ని ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత కొన్ని కారణాల వల్ల లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇంకా ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంకా హీరోయిన్ మళ్ళీ అంటే ఎక్స్ రావడం, ఒక సహాయం అడగడం చేస్తుంది. అప్పుడు ఇంకా వెంకటేష్ గారు కాదని లేక ఇంకా ఆయన ఇంకా పోలీస్ కాబట్టి ఇంకా సీఎం కూడా రిక్వెస్ట్ చేస్తుంటాడు. తర్వాత వాళ్ళ కోసం వెళ్తాడు, హెల్ప్ చేస్తాడు. ఈ మధ్యలో కామెడీ అనమాట. ఇంకా ఐశ్వర్య రాజేష్ ఏంటంటే హీరోయిన్ చదువు రానేవి, ఆమెకేందంటే అనుక్షణం అనుమానాలు వస్తుంటాయి. ఇంకా అనుమానాలని భర్త అది కామెడీగా అనమాట. కానీ ఇది చాలా సీరియస్ అవుద్ది, బయట లోకం అయితే చాలా సీరియస్ అయిపోద్ది. అలాంటిది సినిమా కాబట్టి కామెడీగా లాగేసాడు అనమాట పైన. కాబట్టి సినిమా కాబట్టి అది వర్కౌట్ అయింది, కానీ నిజ జీవితంలో అయితే వర్కౌట్ కాదనమాట అది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో భార్యలకి అదే మొగుళ్ళు ఎప్పుడైనా సరే నిజాలు చెప్పకూడదంట, చాలా జాగ్రత్తగా ఉండాలంట. భార్యలు మొగుళ్ళు భార్యలు చెప్పకూడదంట. సారీ, ఓకే ఓకే, థ్యాంక్ యూ బంగారం. నా బంగారం కూడా చెప్పింది ఇప్పుడే. ఇదే కావాలంట, నాకు అదే కావాలి. ఎందుకంటే మొగుళ్ళు ఎప్పుడైనా సరే కాపురం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏంటంటే నిజాలు దగ్గర చెప్పకండి. ఇంకా సినిమాలో మెసేజ్ ఏంటంటే గురువుకి మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈరోజు ఒక డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, లాయర్ అయినా ఎవరైనా సరే చదువు చెప్పిన మాస్టర్లు గురువులు దయ వల్లే మనం ఏ స్థాయికైనా పోతాం. అలాంటిది వాళ్ళకి ఏదన్నా బాధలు ఉన్నా, వాళ్ళకి ఏదన్నా వాళ్ళు కింద పడ్డా, వాళ్ళకి ఏదైనా అయినా మనం వెళ్ళి ఆదుకోవాలన్నమాట. కాబట్టి వెంకటేష్ గారు మళ్ళీ వెళ్ళి వాళ్ళ గురువుకి ఆదుకుంటాడు. అదే సినిమా. కాబట్టి ఈ సినిమా చూసిన సేపు కామెడీలు అన్నీ బాగున్నాయి.